బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం తిరుపతిలో జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీల ఆశయజ్యోతి జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని పేరుగాంచిన గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి సేవలో ఆలయ తలుపులు తెరిచినప్పటి నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు బీసీలు సేవలు చేస్తుంటారని, అంతటి ప్రాధాన్యత ఉన్న బీసీలకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు చేజర్ల మనోహరాచారి, తిరుపతి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్, పట్టణ టీడీపీ యూత్ నాయకులు మహేష్ యాదవ్, వాల్మీకి సంఘం నాయకులు బాలయ్య తదితరులు కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి అనేది భారతదేశంలోనే ఒక పవిత్రమైన క్షేత్రంలో మనం అందరూ బీసీ కులాలుగా పుట్టడం కూడా వెంకటేశ్వర స్వామికి మనం అందరూ కూడా ఒక వరం లాంటి వాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని అతను ముందుకు వెళ్ళాలన్నా తెల్లారి ఉదయం సుప్రభాతం నుంచి నైట్ ఏకాంత సేవ వరకు ప్రతి ఒక్క దాంట్లోన మన బీసీలే ప్రాధాన్యత వహిస్తున్నారు. అంటే ప్రసాదాలు చేసే విషయంలో కానీ, దేవుడికి తలుపు తీసే విషయంలో కానీ, అతనికి దీపం పెట్టే దానిలో విషయంలో కానీ, అతనికి చేసినటువంటి ప్రసాదాల కుండలు కానీ, అలాంటి భగవంతుడి సన్నిధిలో మనం అందరూ పుట్టి చాలా గొప్ప అనుకుంటున్నాం. కాలం ఉన్నామని చెప్పుకునే దానికి మనం వెనుకబడి ఉన్నాం. అందుకని చాలా మంది బీసీ కులాలు మరి వినండి, ఒకసారి నడుచుకొని పోతున్నారు, కొంతమంది సైకిల్లో పోతున్నారు, కొంతమంది స్కూటర్లో పోతున్నారు, కొంతమంది కారులో పోతున్నారు. కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే మనకు అభ్యంతరం లేదు. ఎవరు అడుగుజాడుల్లో నడిచినా సరే మనకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ పట్టకూటు కోసం ఎక్కడైనా ఉన్న ఇబ్బందులు. కాబట్టి మనమందరూ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతున్నాం. ఆ ట్రైనే ఈ ట్రైన్. కాబట్టి బీసీ కులాలు ఎక్కడ ఉన్నా సరే మనమందరూ మొట్టమొదటిసారిగా ఒక తాటికి వస్తామన్నదే ఈ యొక్క బీసీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఎలాంటిది లేదు. అయితే మనకు తెలిసినప్పటి నుంచి ఇప్పటిలో చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర మనం పనిచేస్తున్నాం. అయితే మనం అందరూ కూడా 18%, 20% ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం 60% ఉన్న వాళ్ళు పనిచేస్తున్నాం. నా పేరు మారయ్య, మాది వాల్మీకి సంఘం. అందరూ నాకన్నా ముందు పెద్దలందరూ చెప్పిందే బీసీ గురించి, కొత్తగా చెప్పేదేం లేదు. మన ఆనందం చెప్పినట్టుగా ఎంతో మంది వ్యక్తులు కావచ్చు. బీసీలు 56% ఉన్నారు. మిగతా కులాలంతా 46% ఉండొచ్చు. ఎందుకు మన బీసీలకి ఒక అవకాశం జరుగుతుంది కల్పించలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు బీసీలు కూడా, ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఉండొచ్చు. కానీ
మన తిరుపతి విషయానికి వస్తే కూడా ఒక అవకాశం మన బీసీలకి కల్పించండి. ఇంత పెద్ద ఎత్తున మన పిల్లలు బీసీలు అందరూ కలిసి ఇంత సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. BC like